అందరికీ నమస్కారం. మన కళ్ళకు కనిపించే ప్రపంచమే మాత్రమే కాకుండా కళ్ళకు కనిపించింది, వినిపించింది ఏదో ఒకటి దాగి ఉంది. రియాలిటీ ఇది కాదు అని అనిపిస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది చెప్తున్నారు మన భూమి ఫిఫ్త్ డైమెన్షన్లోకి వెళ్తుందని. సో అసలు ఫిఫ్త్ డైమెన్షన్లోకి వెళ్ళినప్పుడు మనలో వచ్చే లక్షణాలు, మార్పులు ఎలా ఉంటాయి, ఆ ఫిఫ్త్ డైమెన్షన్కి మనని మనం ఎలా సిద్ధం చేసుకోవాలి, కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ భూమి మీద చాలా మార్పులు కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. అది మనం చూడొచ్చు. కరోనా కానీ, యుద్ధాలు కానీ, పాలిటిక్స్లో కొన్ని సిచ్యువేషన్స్ కానీ అన్నీ రేజ్ అవుతూ ఉన్నాయి. సో ఎక్కడ చూసినా కానీ ప్రశాంతత కరువైపోయింది. ఎప్పుడూ ఎమోషన్స్తో సఫర్ కావడం, ఫినాన్షియల్గా స్టేబుల్ ఉండకపోవడం, ఇటువంటి సిమ్టమ్స్ అన్నీ చాలా మందిలో కనిపిస్తూ ఉన్నాయి. చాలా వరకు ఫిఫ్త్ డైమెన్షన్లోకి భూమి వెళ్తుందంటే భూమి ఎక్కడికో వెళ్ళడం కాదు, ఆ మార్పు మనలో ఇన్నర్గా జరుగుతూ ఉంటుంది. ఆ ఫిఫ్త్ డైమెన్షన్ యొక్క ప్రేమ, కరుణ, యూనిటీ కాన్షియస్నెస్, ఆ యొక్క డివైన్ విజ్డమ్ అనేది మన లోపల నుంచే వస్తూ ఉంటుంది. బయట ఉన్నది ఉన్నట్టే కనిపిస్తుంది, కాకపోతే మార్పు మన లోపల నుంచి రావడం స్టార్ట్ అయిపోతుంది. ఒక ఉదాహరణ తీసుకుంటే, చాలా సంవత్సరాల నుంచి చాలామంది మెడిటేషన్ చేయడం, చాలామంది వెజిటేరియన్గా కన్వర్ట్ కావడం, ఇవన్నీ మనం చూడొచ్చు. వెజిటేరియనే కాకుండా వీగన్ కూడా కన్వర్ట్ కావడం మనం చూడొచ్చు. ఇలా అందరిలో మనం మారాలి అన్న డిజైర్ అయితే మొదలైంది. సో ఈ ఫిఫ్త్ డైమెన్షన్లో ఉండే కొన్ని సైన్స్ ఎట్లుంటాయి చూద్దాం. చాలా వరకు మనం ఈ 3 డైమెన్షన్లో మన మైండ్తోనే ఆలోచించేది, అంటే అహంకారపూరితమైన, అంటే ఈగో బేస్డ్, నేను అనే ఒక ఆలోచనలతోని, నేను చూస్తున్నాను, ఇది నాది, నేను అనే ఒక సర్వైవల్ కాన్షియస్నెస్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. కాకపోతే ఈ యొక్క కాన్షియస్నెస్లో, ఈ థర్డ్ డైమెన్షన్లో మనకు చాలా వరకు భయాలు, ఆందోళనలు, నువ్వు వేరు, నేను వేరు, సో ఇది నాది, నాకే సొంతం, సో నాకే ఎక్కువ కావాలి, ఇటువంటి డామినెంట్ బిహేవియర్ ఉండడం, ఇటువంటి సెల్ఫిష్, అంటే స్వార్థపూరితమైన ఆలోచనలు, స్వార్థపూరితమైన పనులు ఉన్నాయి. సో ఎప్పుడైతే ఈ భూమి ఫిఫ్త్ డైమెన్షన్లోకి ఎంటర్ అవుతుందో అప్పుడు భూమి యొక్క తీరు కంప్లీట్గా మారిపోతుంది. అంటే భూమి యొక్క తీరు మారుతుంది అంటే భూమి మీద ఉన్న ప్రజల తీరు మారుతుంది అన్నట్టు. ఎట్లా అంటే వాళ్ళు చాలా ప్రేమగా మారడం, అందరూ సమానమే అన్న భావన లోపల నుంచి రావడం, స్పిరిచువల్ ట్రూత్, ఆధ్యాత్మిక సత్యాల గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇంకా ఆ మూఢనమ్మకాల మీద డిపెండ్ కాకుండా, అంటే సత్యాన్ని లోపటి నుంచే వాళ్ళు క్లియర్గా దర్శించడానికి అవకాశం ఉంటుంది. మన యొక్క పురాతన గ్రంథాలు ఏం చెప్తున్నాయి? ఈ భూమి ఏజ్ ఆఫ్ ఎన్లైటైన్మెంట్, ఆ యొక్క స్వర్ణయుగంలో, ఆ బంగారు యుగంలోకి వెళ్తుంది. కలియుగం నుంచి బంగారు యుగంలోకి భూమి ఎంటర్ అవుతుందని చాలా గ్రంథాల్లో వివరించబడింది. సో అటువంటి టైంలో మన యొక్క అంతరంగంలో వచ్చే మార్పులు ఏంటంటే భయం నుంచి ప్రేమ వైపు వెళ్తూ ఉంటాం అన్నట్టు. ఎలా బతకడమో, ఈ ఆరోగ్యం గురించి భయపడడం, ఫినాన్షియల్ స్టేటస్ గురించి భయపడడం, పరువు పరపతి గురించి భయపడడం, ఇంకెన్నో రకాలైన చిన్న చిన్న భయాల గురించి ఉండే ఒక కాన్షియస్ నుంచి, ఆ ధోరణి నుంచి ప్రేమ వైపుకు వెళ్తూ ఉంటారు అన్నట్టు. ఇంకా భ్రమల నుండి సత్యం వైపు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకి ఏదైతే చెప్పబడిందో అది మనం అయిపోయినాం. సో ఏదైతే చెప్పారో అక్కడ మనం క్వశ్చనింగ్ చేయకుండా, సో దాన్ని గుడ్డిగా నమ్మి అదే కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఎన్నో రకాలైన మూఢనమ్మకాలు, ఎన్నో రకాలైన పనికిరాని చిన్న చిన్న విషయాలన్నీ అదే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాం. ఏ రోజు దీనివల్ల లాభం ఏంటి, దీనివల్ల నిజంగా లాభం ఉందా అని కాకుండా ఒక గుడ్డిగా చేసుకుంటూ వెళ్తున్నాం. కాకపోతే ఆ యొక్క బ్లైండ్, ఆ యొక్క ఇల్యూషన్స్ నుంచి బయటకు వచ్చి సత్యం, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది చేస్తే టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్ అన్న ఒక కాన్షియస్ పెరిగి అప్పుడు మనం సత్యం వైపుకు ముందుకెళ్తూ ఉంటాం. అదే చిన్న చిన్న విషయాలకు స్ట్రగుల్ అవుతూ జీవితం భారంగా ఉండి బతుకు జట్కా బండిలాగా ఉన్న ఒక మనిషి ఆ యొక్క డివైన్ ఫ్లోలో సరెండర్ అయిపోతూ ఉంటారు. ఇట్లా ఈ యొక్క ఫిఫ్త్ డైమెన్షన్ అనేది మన లిమిటేషన్స్కి మించి ఉంటుంది. అంటే మన టైంకు మించి ఉంటుంది. నార్మల్గా మనం గతము, ఫ్యూచరు, ప్రజెంటు
ఇవన్నీ మన మైండ్లో ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది ఈ యొక్క థర్డ్ డైమెన్షన్లో. కాకపోతే ఫిఫ్త్ డైమెన్షన్ ఇది టైంకు మించి ఆపరేట్ చేస్తుంది అన్నట్టు. చాలా వరకు మనం గమనించవచ్చు, టైం చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇంతకుముందు లాగా లేదు, డేసు చాలా తొందరగా గడిచిపోతున్నాయి, నెలలు వారాల్లాగా అయిపోతున్నాయి, వారాలు రోజుల్లాగా అయిపోతున్నాయి, సంవత్సరాలు నెలల్లాగా అయిపోతున్నాయి. ఇది చాలామందికి కనిపిస్తూ ఉంటుంది, చాలామంది కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక గొప్ప సైన్ మనం ఫిఫ్త్ డైమెన్షన్లోకి ఎంటర్ అవుతున్నామని చెప్పడానికి. ఇంకా కొన్ని మేజర్ సిమ్టమ్స్ ఏంటంటే మన ఎమోషన్స్లో మార్పు రావడం, మన ఎరుకలో అవేర్నెస్లో మార్పు రావడం, ప్రతిరోజు చేసే ఎక్స్పీరియన్సెస్లో ఆ డైలీ ఎక్స్పీరియన్సెస్లో మార్పు ఉండడం అనేది మనం గమనించవచ్చు. మొట్టమొదటిది సింక్రోనిసిటీస్ అండ్ ఏంజల్ నెంబర్స్. చాలామందికి నెంబర్స్ 1111 కనిపించడం, 3333, 333, 2222 ఇట్లా ఏంజలిక్ నెంబర్స్ కనిపించడం. వాళ్ళు కావాలని కాకపోయినా టైం చూసినప్పుడు, ఒక వెహికల్ నెంబర్ చూసినప్పుడు, ఇంకెక్కడ రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఇట్లా నెంబర్స్ ఎప్పుడు రెగ్యులర్గా ఈ నెంబర్స్ కనిపిస్తూ ఉండడం, ఇదన్నీ మనకు రిమైండ్ చేస్తున్నాయి అన్నట్టు. యు ఆర్ సపోర్టెడ్ అండ్ గైడెడ్ ఇన్ యువర్ అసెన్షన్ జర్నీ. మనకు ఆ యొక్క అసెన్షన్ జర్నీలో సపోర్ట్ వస్తుంది, మంచి గైడెన్స్ వస్తుంది. సో నువ్వు అద్భుతంగా ఈ యొక్క మంచి ఆధ్యాత్మిక మార్గంలో ఇంకా ముందుకెళ్ళు అనడానికి ఈ యొక్క సైన్స్ ఇవన్నీ దాన్ని మనం అలా అర్థం చేసుకోవచ్చు. రెండవది ఇంక్రీజ్డ్ సెన్సిటివిటీ అండ్ ఇంట్యూషన్. కొంతమంది అరే పలానా వాళ్ళు ఇంకా ఫోన్ చేయలేరు అనేసరికి వాళ్ళు ఫోన్ చేస్తారు. అరే నేను మెసేజ్ చేశాను, వాళ్ళు ఇంకా రిప్లై ఇవ్వలేదు అనే ఒక ఆలోచనసరికి వాళ్ళు రిప్లై ఇస్తారు. 2-3 రోజులు తర్వాత వచ్చే ఇన్సిడెంట్స్ గురించి ముందే తెలియడం, పలానా వాళ్ళు ఇంటికి చుట్టాలు వస్తారు కావచ్చు అని అనిపించడం, వెంటనే వాళ్ళు రావడం, లేదంటే దానికి సంబంధించిన ఒక కళ రావడం, అది కావడం. సో ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉన్న పనులు పలానా టైంలో అయిపోతుంది అని ఇంట్యూటివ్గా అనిపించడం, అది అయిపోవడం. ఇటువంటి మనకు ఇంట్యూషన్ చాలా పెరగడం. ఇంకా ఎనర్జీస్ అంటే మనకు కొంచెం సెన్సిటివిటీ పెరగడం, మనకు ఇంతకుముందు ఉన్న ఫుడ్ ఇప్పుడు సరిగ్గా పడకపోవడం, అదేవిధంగా కొన్ని ఎనర్జీస్ని మనం మెడిటేషన్లో కానీ, కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు కానీ, కొన్ని ప్లేసెస్లో ఉన్నప్పుడు కానీ, కొన్ని సింబల్స్ని చూసినప్పుడు కానీ ఇట్లా మనం ఎనర్జీని ఫీల్ కావడం, ఆ సింబల్స్ చూసినప్పుడు కూడా అక్కడ నుంచి మనము నాలెడ్జ్ను గెయిన్ చేయడం, మనకు చాలా డెప్త్గా అర్థం కావడం. ఇంతకుముందు కొన్ని విషయాలు సరిగ్గా అర్థం కాకపోయి ఇప్పుడు ఏ విషయమైనా కానీ చాలా క్లారిటీగా డెప్త్గా అర్థం కావడం. లెట్టింగ్ గో ఆఫ్ ఫియర్ అండ్ మెటీరియల్ అటాచ్మెంట్స్. చాలామందిలో చాలా రకాలైన భయాలు ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు చావంటే భయం కొంతమందికి, అనారోగ్యం ఎక్కడ వస్తుందో అని ఇంకొంతమందికి, అరే డబ్బులు లేకపోతే ఎలా బతకడం అని ఇంకొంతమందికి. సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భయాలు వాళ్ళకి తెలియకుండానే వెంటాడుతూ ఉంటాయి అన్నట్టు. సో ఎందుకంటే ఈ భయాలన్నీ అది ఈరోజు తెచ్చుకున్నాయి కావు. ఈ హయ్యర్ ఫ్రీక్వెన్సీ రైజ్ అవుతున్నప్పుడు మన లోపల గతం తాలూకా ఉన్న ఈ ఎమోషన్స్, ఈ భయాలన్నీ మనకు బయటకు రావడం స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు. ఎందుకంటే మనం చాలా వరకు అటాచ్ అయి ఉన్నాం. ఈ గత వీడియోలో కూడా దీని గురించి చాలా బాగా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ వీడియో కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో చూడొచ్చు. ఎలా అంటే మనకు ఇంకా దేనివల్ల మనం ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నాం. సో మళ్ళీ తిరిగి ఆ కర్మల్ని ఎట్లా పెంచుకుంటున్నాం, దానికి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. సో అది చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మనం అన్నిటితో అటాచ్ అయి ఉన్నాం, డబ్బుతోని, మనుషులతోని, జాబ్తోని, మన యొక్క పేరు పర్పత్తోని, బయట పరిస్థితులు అన్నిటితో అటాచ్ అయి ఉండి అవి ఎక్కడ కోల్పోతాయా అన్న ఒక భయం మనలో స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఈ యొక్క ఫిఫ్త్ డైమెన్షన్లోకి వెళ్తున్న కొద్దీ దేనికోసమో పరిగెత్తడం, అది డబ్బు కోసమో ఇంకా దేనికోసమో, బయట వెతుకులాడే సక్సెస్ కోసమో, దానికోసం పరిగెత్తకుండా చేసేది చేస్తూ దాంట్లో నుంచి వచ్చేదాన్ని ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేసి సంతోషంగా ఉండడమే వెతుక్కుంటాం తప్ప బయట వచ్చేదాని వల్ల మన సంతోషమా దుఃఖం అనేది డిపెండ్ కాదు ఇంకా. ఎందుకంటే ఇన్ని రోజుల వరకు మనకు సక్సెసే సంతోషం, ఫెయిల్యూర్ దుఃఖం, డబ్బే సంతోషం, పేదరికం దుఃఖం, ఆరోగ్యమే సంతోషం, అనారోగ్యం దుఃఖం. ఇట్లా ఏంటంటే బయట ఉన్న వీడితోని సంతోషం దుఃఖం మధ్యలో ఉన్నాం కదా. కాకపోతే ఈ యొక్క ఫిఫ్త్ డైమెన్షన్ యొక్క తీరు ఎలా ఉంటుందంటే బయట ఎలా ఉన్నా ఒక అనంతమైన ఆనందంతో ఉంటామన్నట్టు. ఆ సోర్స్ లోపట్నే ఉంది, ఆ లోపట్నే అనిర్వచనమైన ఆనందం అనేది మన లోపటి నుంచే వస్తూ ఉంటుందని అర్థం చేసుకుంటాం. మన యొక్క దారి మారుతుంది. మనము ప్రశాంతంగా ఉండడానికి,
ప్రిఫరెన్స్ ఇస్తాం. ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలి అనే దాని మీద దృష్టి పెడతా ఉంటాం. ఎందుకంటే ఇదంతా కలనే, విడిచిపోయేదే అనే స్పష్టమైన క్లారిటీ ప్రతి మూమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన తీరు, వాళ్ళ యొక్క పనితీరు, వాళ్ళ యొక్క బిహేవియర్ ఇతరుల పట్ల అనేది కంప్లీట్గా మారిపోతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఇది ఎప్పటికీ ఉంటాం, ఇది నాదే, ఇదే జీవితం అనుకున్నాం కదా. ఇప్పుడు తెర వెనుకాల ఉన్న అసలు సినిమా కనిపించినప్పుడు ఈ తెరలో ఆడుతున్న వాళ్ళందరం కేవలం నాటకాలు వేస్తున్నాం అనే ఒక అవగాహన వచ్చినప్పుడు ఇంకా మనకు అప్పుడు ఆధ్యాత్మిక విషయాల పట్ల మరింత ఫోకస్ చేస్తూ ఉంటాం. అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ అంటే మనం కేవలం బయట మంచి సినిమాకి వెళ్ళడం గ్రేట్ ఎక్స్పీరియన్స్, ఒక దేశం వెళ్ళి అక్కడ టూరిజంకి వెళ్ళి వస్తే గ్రేట్ ఎక్స్పీరియన్సెస్, అందరూ పొగిడితే బాగుంది అని ఫీల్ అవ్వడం అది ఒక ఎక్స్పీరియన్స్. ఇవన్నీ కాకుండా అసలైన అనుభూతి ఏంటి, ఆ యొక్క బ్లిస్, ఆ యొక్క ఇన్నర్ పీస్, ఆ యొక్క డివైన్ ఫీలింగ్ అనేది మనం బాగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. నాలుగవది ఎమోషనల్ హీలింగ్ అండ్ డీప్ ఇన్నర్ వర్క్. మెయిన్గా ఈ 5th డైమెన్షన్లో అయ్యేది ఏంటంటే గతం తాలూకా గాయాలన్నీ రిలీజ్ అయిపోతాయి. ఎందుకంటే గతంలో ఎన్నో రకాలైన మన లోపల ఇంప్రింట్స్, ఆ బ్లాక్స్ లాగా ఉన్నాయి. భయాలు, ఆందోళనలు, కోపము, అసూయ, ఆవేశం, పగలు, ప్రతీకారాలు, ఇవన్నీ మనం ఎప్పుడు డీల్ చేయలే. బయట వాటి కోసమే పరిగెత్తుతున్నాం, కానీ లోపల ఎంతో చెత్త వేసుకున్నాం, పనికిరాని చెత్త మొత్తం వేసుకున్నాం. సో ఫస్ట్ అదంతా క్లీన్ చేయాలి. ఒక ఇంట్లో పండగ జరగాలంటే ఇల్లు మొత్తం తూడ్చేసి, కడిగేసి, పెయింటింగ్ వేసి అప్పుడు ఒక పండగ ఎట్లా చేసుకుంటాము. సో ఈ 5th డైమెన్షన్లో మన శరీరంలో ఫస్ట్ గతంలో ఉన్న పనికిరాని చెత్తను మొత్తం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో అందుకే మనకు సడన్గా భయం కావడం, చెప్పుకోలేని ఎమోషన్స్ రావడం, అది ఎవరికి చెప్పినా అర్థం కాదు, చెప్పాలంటే మాటల్లో కూడా రాకపోవడం, గతం తాలూకు ఉన్న ఆలోచనలు మళ్ళీ మళ్ళీ రావడం. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే అదంతా రిజాల్వ్ అయిపోతుంది, అదంతా క్లీన్ అయిపోతుంది. క్లీన్ అయ్యేటప్పుడు ఏంటి, కాస్త దుమ్ము వస్తుంది కదా, ఇది కూడా అంతే అన్నాడు. సో అప్పుడు ఏంటంటే ఈ యొక్క ఎనర్జీ, ఈ యొక్క 5th డైమెన్షన్లో ఈ ఎనర్జీ మొత్తం అన్నిటినీ పర్చు చేసేస్తుంది, తీసేస్తుంది అన్నిటిని. సో అప్పుడే మనం ఆధ్యాత్మికంగా ఈ యొక్క 5th డైమెన్షన్లో ఎదగలుగుతాం. సో ఈ ఎమోషన్స్ అన్నింటిని మనం గమనిస్తూ మన యొక్క డీప్ ఇన్నర్ వర్క్ మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎలా చేసుకోవాల్సి ఉంటుంది అనేది అది కూడా చూద్దాం. ఏ స్ట్రాంగ్ డిజైర్ టు స్ప్రెడ్ లవ్ అండ్ సర్వ్ అదర్స్. ఇంతకుముందు కేవలం నేను, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు అనుకునే వాళ్ళు ఇప్పుడు చాలా కంపాషనేట్గా అనిపించడం. ఎవరిని చూసినా కానీ, అంటే రోడ్డు మీద వెళ్ళే అడుక్కునే వాళ్ళని కానీ, లేదంటే ఇంకేదో కంట్రీ మధ్యలో యుద్ధం అవుతున్న వాళ్ళను చూసినప్పుడు చాలా కంపాషనేట్గా అనిపించడం. సో అందరినీ లవ్ చేయడం. సో ఇంతకుముందు మాంసం తినేవాళ్ళు వాళ్ళకి అర్థం కావడం, సో ఈ మాంసం అంటే ఈ యొక్క జంతువులను చంపడం కూడా, సో ఇది మంచిది కాదు, ఇది కూడా హింస. సో అవి కూడా మనలాగానే, అవి కూడా మన ఫ్రెండ్సే కదా, ఒక అవేర్నెస్ పెరిగి మిలియన్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళు వీగన్స్ అండ్ వెజిటేరియన్గా కన్వర్ట్ కావడానికి కారణం ఏంటంటే ఈ యొక్క 5th డైమెన్షన్ యొక్క సైనే ఇది. సో అట్లా అందరికీ హెల్ప్ చేయాలనే భావన రావడం, ఒకరికొకరు సహాయం చేసుకోవడం, ఛాలెంజెస్లో ఉన్నప్పుడు ఏ విధమైన సాయం కానీ, మంచి విషయాలు చెప్పి, లేదంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అక్కడ సేవ చేస్తూ ఉండడం, అన్నదానం చేయడం, ఇటువంటి క్వాలిటీస్ అన్నీ పెరుగుతూ ఉంటాయి. మేనిఫెస్టేషన్ బికమ్స్ ఇన్స్టాంటేనియస్. ఎలా అంటే 3rd డైమెన్షన్లో ఉన్నప్పుడు ఏదైనా మేనిఫెస్ట్ కావాలి అంటే అది చాలా టైం పట్టేది. ఎందుకంటే అప్పుడు మన లిమిటేషన్స్ అనేది ఎక్కువ ఉంటాయి. మనం చాలా మన యొక్క ఆలోచనలు, మన యొక్క భావాలు నేను ఇంతే అనుకున్నాం. కాకపోతే ఈ 5th డైమెన్షన్లోకి వెళ్తున్న కొద్దీ మన ఎనర్జీ, మన యొక్క ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. కాబట్టి మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఎమోషన్లు ఏమైపోతుంది అంటే వెంటనే మేనిఫెస్ట్ అయిపోతుంది. అంటే మన ఆలోచనలు మన భావాలతో కనెక్ట్ అయినప్పుడు ఇంకా అది జరిగిపోవడం. సో అందుకే ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనం ఈ టైంలో మన ఆలోచనలు, భావాలు, మన యొక్క ఆలోచనలు, ఎమోషన్లు మన అదుపులో పెట్టుకోవాలి. లేకపోతే ఏమైపోతుందంటే మనకు పనికిరాని విషయాలన్నీ మన జీవితంలో మనము మేనిఫెస్ట్ చేసుకుంటాం.
మనం నోటీస్ చేస్తూ ఉండాలి మన ఎమోషన్స్ ఎట్లున్నాయి, మన ఆలోచనలు ఎట్లున్నాయి. సో వాటన్నిటిని మనం పాజిటివ్గా మలుచుకోవాలి ఈ ఆలోచనలన్నీ. సో లేకపోతే ఏమవుతుందంటే మనము పనికిరాని పరిస్థితులన్నీ మన జీవితంలోకి ఎంటర్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ యొక్క ఫిఫ్త్ డైమెన్షన్లో మన యొక్క ఎనర్జీని పెంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో కొన్ని విషయాలు చూద్దాం, ఈ యొక్క ఫిఫ్త్ డైమెన్షన్కు మనం ఎలా సిద్ధంగా ఉండాలి అనేది. మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే ధ్యానం. ఎందుకంటే ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో మనకు ఒక గొప్ప శక్తి మనకు లభిస్తుంది. ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీ, ఆ యొక్క విశ్వశక్తిని మనం నింపుకుంటూ ఉంటాం ఈ ధ్యానం వల్ల. దానివల్ల మనం ఈ యొక్క హయ్యర్ కాన్షియస్నెస్కి, అంటే ఈ యొక్క చైతన్యానికి, ఈ యొక్క ఫిఫ్త్ డైమెన్షన్ చైతన్యానికి మనం యాక్సెస్ అవుతూ ఉంటాం అన్నట్టు. మన మైండ్ ఎప్పుడైతే ఆలోచనలతో నిండి ఉంటుందో అప్పుడు మనకు అవేర్నెస్ తగ్గుతుంది, అంటే ఎరుక తగ్గుతుంది, మనలో శక్తి కోల్పోతూ ఉంటాం. మనము ఈ యొక్క ఫిఫ్త్ డైమెన్షన్ యొక్క వైబ్రేషన్కి మ్యాచ్ కాకుండా ఉంటాం అన్నట్టు. సో అందుకే ధ్యానం వల్ల, ఈ యొక్క మైండ్ఫుల్నెస్ టెక్నిక్స్ వల్ల, అంటే మైండ్ఫుల్నెస్ టెక్నిక్స్ అంటే మనం ఏ పని చేస్తున్నామో ఆ పని మీదనే పూర్తి ధ్యాస ఉంచడం, ఆలోచనలు ఎక్కువ ఆలోచించకుండా, గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచించకుండా, చింతించకుండా ప్రస్తుతంలో జరుగుతున్న దాన్ని చేస్తూ ఉండాలి. పూర్తిగా ఫీల్ అవుతూ ఆ పనిని ఈ మూమెంట్లోనే చేస్తూ ఉండాలి. ఇట్లా థానము, ఈ యొక్క మైండ్ఫుల్నెస్ టెక్నిక్స్ వల్ల మనలో శక్తి పెరుగుతూ ఉంటుంది. అప్పుడు మనకు ఈ యొక్క ఈగో బేస్డ్ థాట్స్, అంటే అహంకారపూరితమైన ఆలోచనల నుంచి క్రమక్రమంగా ఆ యొక్క యూనివర్సల్ ఎనర్జీకి మనం కనెక్ట్ అయిపోతూ ఉంటాం అన్నట్టు. ఎప్పుడైతే నేను అని పట్టుకుంటామో అప్పుడు మనం దైవత్వం నుంచి దూరం అవుతాం. నేను అనే వాడిని తీసేస్తే ధ్యానం ద్వారా, ఇటువంటి మైండ్ఫుల్ టెక్నిక్స్ ద్వారా అప్పుడు ఆ దైవత్వమే మనం అయిపోతాం. రెండవది లెట్టింగ్ గో ఆఫ్ ఫియర్ అండ్ నెగిటివ్ థాట్ ప్యాటర్న్స్. మనం భయంలో బతుకుతున్నామంటే, ఇంకా ఒక రెసిస్టెన్స్లో, అంటే మనకు వచ్చే అవకాశాలను పట్టుకోకుండా నేను ఇంతే, నా యొక్క సర్కిల్లో నేను ఉంటా, ఇదంతా నాకు తెలియదు, ఫిఫ్త్ డైమెన్షన్, ఈ స్పిరిచువాలిటీ, ఈ యొక్క మెడిటేషన్ నాకు తెలియదు అని ఒక ధోరణిలో మనం ఉంటే ఏమైపోతుందంటే ఇంకా మనలో దుఃఖం అనేది పెరుగుతూ ఉంటుంది. సో దాన్ని బాగా అర్థం చేసుకొని మన యొక్క లిమిటింగ్ బిలీఫ్స్, అంటే చిన్న పరిమితులతో కూడిన ఆలోచనల నుంచి, భయాందోళనతో కూడిన ఆలోచన నుంచి, అహంకారపూరితమైన ఆలోచన నుంచి పూర్తిగా బయటకు వచ్చి మనము ప్రేమను, ఆ యొక్క లవ్ని, కంపాషన్ని, సేవాతత్వాన్ని మనం పెంచుకుంటూ ఉండాలి. ఆ యొక్క దైవత్వ క్వాలిటీస్ని మనం ఇన్బిల్డ్ చేసుకుంటూ ఉండాలి. సో మనల్ని మనం మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కంప్లీట్గా ఆ యూనివర్స్ మీద ట్రస్ట్ చేసి, కంప్లీట్గా ఆ యొక్క డివైన్ ప్లాన్ను ట్రస్ట్ చేసి, ఈ యొక్క నదీ ప్రవాహం అనే జీవితంలో మనము అద్భుతంగా సరెండర్ కావాలి. ఆ యొక్క డివైన్ ప్లాన్కి పూర్తి విశ్వాసంతో సరెండర్ కావాలి, శరణాగతి కావాలి. మూడవది కనెక్టింగ్ విత్ నేచర్ అండ్ యూనివర్సల్ ఎనర్జీ. చాలా వరకు మన యొక్క మెంటల్ స్టేట్ని గమనిస్తే, మనం రూమ్లో ఉండి కాస్త ప్రకృతిలోకి, అడవిలోకో లేకపోతే గార్డెన్లోకో వెళ్ళి చెట్ల మధ్యలో కూర్చున్నప్పుడు, భూమికి దగ్గరగా ఉన్నప్పుడు మన యొక్క ఆలోచనలు మారిపోతాయి. చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది, చాలా శక్తివంతంగా అనిపిస్తుంది. 1 గంట 2 గంటలు బయట నేచర్లో గడిపేసేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ప్రకృతితో ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనము రోజు కాస్త టైము ప్రకృతిలో గడపాలి. ఎర్త్ మీద నడుస్తూ ఉండడం, ఒక చెట్టు కింద కూర్చోవడం, చెట్టును హగ్ చేసుకోవడం, అద్భుతమైన ఈ నేచర్ను గమనించడం వల్ల కూడా మనం ఫిఫ్త్ డైమెన్షన్కి చాలా దగ్గరగా వెళ్తూ ఉంటాం. మనలో అవేర్నెస్ కూడా పెరుగుతూ ఉంటుంది. నాలుగోది ప్రాక్టీసింగ్ గ్రాటిట్యూడ్ అండ్ పాజిటివ్ థింకింగ్. గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎన్నో విషయాలు మనం అడగకుండానే ఈ ప్రకృతి మనకి ఇస్తుంది. సో మొట్టమొదటిగా ఉన్న దాంతో పట్ల గ్రాటిట్యూడ్గా ఉండడం, అది ఏదైనా సరే, ఉన్న ఇల్లు, పేరెంట్స్ పట్ల, ఫ్రెండ్స్ పట్ల, చిన్న విషయాల పట్ల, అన్నిటి పట్ల గ్రాటిట్యూడ్తో, కృతజ్ఞత భావంతో ఉండడం చాలా ఇంపార్టెంట్. నాకు కావాలి అని కాకుండా ఉన్న దాని పట్ల మొట్టమొదటిగా చాలా కృతజ్ఞత భావంతో ఉండడం. అది మన చేతిలోకి వచ్చిన ఫుడ్ కానీ, తాగే వాటర్ పట్ల కానీ,
సో దేని పట్లైనా కానీ కృతజ్ఞత భావంతో ఉండడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా పాజిటివ్ థింకింగ్ చేస్తూ ఉండాలి. చాలా వరకు మన మైండ్ ఎప్పుడు 90% ఆలోచనలన్నీ పనికిరాని ఎనర్జీని వృధా చేసే ఆలోచనలే. ఆ ఆలోచనలన్నీ మనం కాదు. ఆ ఆలోచనలను మనం గమనిస్తూ ఆలోచన నుంచి మనం బయటపడాలి. మనం ఎప్పుడు మంచి ఆలోచనలే ఆలోచించాలి, పాజిటివ్ ఆలోచనలే ఆలోచించాలి. సో కొన్నిసార్లు మనం ఆ పాజిటివ్ అఫర్మేషన్స్ కూడా చేసుకోవచ్చు. సో వేరే వాళ్ళను కూడా మన యొక్క మాటలతో పాజిటివ్గా నింపాలి. మన యొక్క మాటలతో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి, గ్రాటిట్యూడ్ చేస్తూ ఉండాలి. ఈటింగ్ హై వైబ్రేషనల్ ఫుడ్స్ అండ్ ఎనర్జీ హీలింగ్. మనం ఏది తింటే అది అయిపోతాం. మన యొక్క ఫిజికల్ బాడీ ఏంటంటే కంప్లీట్గా ఆ యొక్క డివైన్ ఎనర్జీ, పూర్తిగా ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీతో నిండి ఉంది. కాబట్టి మనం తినే తిండి మన యొక్క చైతన్యం మీద డైరెక్ట్గా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మనం ఏది తింటే అది తయారవుతాం. మనం చాలా ఫ్రెష్గా ఉండే పండ్లు, కూరగాయలు, మంచి ఆర్గానిక్ ఫుడ్డు, ఈ యొక్క కంప్లీట్ ప్లాంట్ బేస్డ్ డైట్ని మనం తీసుకున్నప్పుడు మన ఎనర్జీ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో ఎప్పుడైతే పనికిరాని మనం ఫుడ్ తీసుకుంటున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మాంసాహారం అనుకోండి, సో దాని యొక్క వైబ్రేషన్ అనేది మనలోకి వచ్చేస్తుంది. మనము శాకాహారానికి ప్రియారిటీ ఇస్తే మన యొక్క వైబ్రేషన్ ఇంకా తొందరగా ఎదుగుతూ ఉంటుంది. ఇలా మనకి అద్భుతంగా మెడిటేషన్ చేస్తూ, పౌర్ణమి అమావాస్య టైంలో ఇంకా ఎక్కువ ధ్యానం చేస్తూ, తక్కువ మాట్లాడుతూ, తక్కువ ఆలోచిస్తూ, మంచి విషయాలే మాట్లాడుతూ, మంచి ఫుడ్ తీసుకుంటూ, ఇలా మన యొక్క కంప్లీట్ హ్యాబిట్స్ అనేది మార్చుకుంటూ ఉండాలి. సరి అయిన నిద్ర, సరి అయిన ఆహారం, సరి అయిన ఆలోచనలు, సరి అయిన మాటలు, సరి అయిన పనులు, ఇవన్నీ మనలో ఇన్బిల్డ్ చేసుకుంటున్నా కొద్దీ మనం ఆ యొక్క 5th డైమెన్షన్ కాన్షియస్కి దగ్గర అవుతూ ఉంటాం అన్నట్టు. సో ఈ యొక్క 5th డైమెన్షన్ అనేది బయట ఏదో జరిగేది, ఏదో వచ్చేది కాదు, మన లోపల నుంచే వస్తుంది. మనం మారుతేనే అది మార్పు ఉంటుంది. ఇది కంప్లీట్గా ఇన్నర్ అవేకనింగ్. సో ఒక సత్యం వైపుకు అడుగులు వేస్తూ ఉండాలి. సో ఇవన్నీ సైన్స్ మనలో ఉన్నాయంటే మనము ఆ యొక్క హయ్యెస్ట్ పొటెన్షియాలిటీకి దగ్గర అవుతున్నాం అన్నమాట. సో ఈరోజు ఎన్ని గడ్డి పరిస్థితుల్లో ఉండని, ఎన్ని ఎమోషన్స్తో ఉన్న ట్రిగర్ కానీ, అవన్నీ మనం మెల్లిమెల్లిగా గమనించుకుంటూ ధ్యానం ద్వారా, ఈ యొక్క సజ్జన సాంగత్యం ద్వారా, బుక్స్ రీడింగ్ ద్వారా జ్ఞానాన్ని, శక్తిని పెంచుకుంటూ మనం రోజు రోజుకి ఆ సత్యం వైపుకు అడుగులు వేస్తూ ఉండాలి. సో మన యొక్క ప్రాసెస్ను ట్రస్ట్ చేస్తూ, ప్రేమతో, కరుణతో, తోచినంత సేవ చేస్తూ మనము ముందుకెళ్తే ఈ శరీరంలోనే ఉంటూ ఒక దైవత్వంగా మారడానికి అవకాశం ఈ సమయంలో భూమి మీద ఉన్నది. సో మీకు ఈ యొక్క స్పిరిచువల్ అవేకనింగ్ ఎలా జరుగుతుంది, సో మీకు ఎటువంటి సైన్స్ వస్తున్నాయి, మీరు కామెంట్లో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ నెక్స్ట్ టైం.